ఏమైంది వదినా? ఏంటి తెలిసేది? నా కూతురు చేసిన పాపిష్టి పని గురించి నా నోటితో నేను చెప్పలేను వదినా. అసలు ఇది నా కడుపులో ఆగండి వదినా, అసలు ఏమైంది వదినా? రేఖ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అంజలి అమ్మా. అవునమ్మా, నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాం, మళ్ళీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని భయపడి ఆగిపోయాము. నాకు కూడా ఇప్పుడే తెలిసింది వదినా. ఇప్పుడు మీరే చెప్పండి, దీన్ని ఏం చేద్దాం? ఆ తప్పు నేనే చేశాను అత్తమ్మ, నా తప్పు నేను తెలుసుకున్నాను. తెలుసుకుంటే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? నిజంగా నా తప్పు నేను తెలుసుకున్నాను అత్తమ్మ. ఇప్పటి నుంచి రేఖన్న చెల్లిలా చూసుకుంటాను, నన్ను నమ్మండి అత్తమ్మ ప్లీజ్. ఆపవే నీ నాటకాలు. నా నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నా కదా నేను నిన్ను. ఇంత పాపిష్టి పని ఎలా చేయాలనిపించిందే నీకు? నేను చేసింది ఎంత పెద్ద తప్పో నాకు అర్థమైంది అత్తమ్మ. దాన్ని ఎంత సరిదిద్దుకున్నామన్నా అవ్వట్లేదు. నన్ను నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వండి అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. పోవే.